వారు నేర్చుకున్న విద్యని 10 మందికి పంచాలి అనే సదుద్దేశంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్థాపించి ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మన ఇంపాక్ట్ ఫౌండర్ డాక్టర్ శ్రీ గప్పా నాగేశ్వరరావు గారికి, అలాగే మీ వెనకే నేనున్నాను పదండి అని నడిపిస్తున్నటువంటి మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మన గురువు శ్రీనివాస్ పెరుమాండ్ల గారికి, ఆర్పి స్వాతి పాపా గారికి, ఇన్ఛార్జ్ వక్ల మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యాకెండ్ లో ఎంతో వర్క్ చేస్తున్న మెంటర్స్ కి, రోజు కొత్త కొత్త జ్ఞానాన్ని అందిస్తున్న స్పీకర్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. మేమందరం ఉన్నప్పటికీ పార్టిసిపెంట్స్ మీరు లేకపోతే ఏం చేయలేం కాబట్టి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. రోజు లాగానే కొటేషన్ తో స్టార్ట్ చేసుకోవడం మన ఆనవాయితీ. టుడేస్ కొటేషన్ ప్లీజ్. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. కొటేషన్ బై స్వామి వివేకానంద. ఈ రోజు మనకు సెషన్ ఇవ్వడానికి వస్తున్న స్పీకర్ వారు 210 బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. వారు మోటివేషనల్ స్పీకర్ మరియు లైఫ్ స్కిల్స్ కోచ్. అలాగే వారు ఎన్నో ప్రేరణాత్మక కథలను రచిస్తూ మాసపత్రికల ద్వారా బహుమతులు పొందారు. సైకలాజికల్గా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారిని తన కౌన్సిలింగ్ ద్వారా ప్రభావితం చేసి వారికి మంచి జీవితాన్ని అందించారు మరియు అందిస్తూ ఉన్నారు. ఎస్ వ్యాస యూనివర్సిటీ బెంగళూరు నుంచి యోగా ఇన్స్ట్రక్టర్గా సర్టిఫైడ్ అయ్యారు. స్వామి యోగాలయం అనే సంస్థను స్థాపించి ఇప్పటి వరకు 3000 మందికి పైగా యోగా శిక్షణ ఇచ్చారు మరియు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఆన్లైన్ ద్వారా యోగా క్లాసులు నిర్వహిస్తూ 10 సంవత్సరాలుగా యోగా శిక్షణ ఇస్తూ సేవలు అందిస్తున్నారు. వారు మరెవరో కాదండి, మన భువనేశ్వరి మేడం గారు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you, Supraja. Wonderful introduction. Thank you, Andariki. Happy evening to all. వస్తుందండి వాయిస్? ఓకే. మన ఇంపాక్ట్ వ్యవస్థాపకులైనటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, మన గురువైనటువంటి శ్రీనివాస్ పెరమల్ల గారికి, మన ఇన్ఛార్జ్ వకలా మేడం గారికి, పావని మేడం గారికి, ఇక్కడ మెంటర్స్గా ఎంతో ఓపిక్గా మెంటర్స్గా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ మరొక్కసారి హ్యాపీ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చను. మనం సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం సంతోషంగా ఉండగలము? ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండగలమో ఎవరైనా చెప్పగలిగితే హ్యాండ్ రైజ్ చేసుకొని చెప్పచ్చు. మనము ఎప్పుడు సంతోషంగా ఉంటాము? ఓకే ఓకే, నేనే చెప్తాను. ఎప్పుడైతే మనం అనుకున్న కోరికలు మనం అనుకున్నట్లు. ఓకే, శ్రీలత గారు చెప్పండి. శ్రీలత మేడం చెప్పండి మేడం. యాక్చువల్లీ మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటామో జరుగుతున్న దాన్ని ఫ్లోలో వెళ్ళిపోతాం, అప్పుడు వీ కెన్ బి హ్యాపీ. ఓకే మ్యామ్, సూపర్ మ్యామ్, సూపర్. ఎప్పుడైతే మనం అనుకున్నవి అంటే మనం ఏది అనుకుంటామో అది ఎప్పుడైతే మనం జరుగుతుందో, మనం అనుకున్నట్లుగా ఎప్పుడైతే జరుగుతుందో మనం అప్పుడు సంతోషంగా ఉంటాం. మనం ఏ విషయాన్నైనా కానీ తీసుకున్నప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్లు జరగాలి అనే కోరుకుంటాం. అది తప్పు కానీ ఒప్పు కానీ, ఎందుకంటే మనం అనుకున్నట్లే జరగాలి అని అనుకున్నప్పుడు ఆ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడే మనం సంతోషంగా ఉంటాం కదా. అనుకున్నది మనం అంటే మనం ఏదనుకుంటే అది జరగాలి అనుకుంటే మనం ఫస్ట్ మన ఆలోచన విధానము బాగుండాలి. అంటే మన ఆలోచన విధానంలో ఫస్ట్ మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో, అంటే ఆలోచన అంటే అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అంటే ఆలోచనలు 2 రకాలుగా ఉంటాయి. పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. మనం పాజిటివ్ ఆలోచనలైనా కానీ నెగిటివ్ ఆలోచనలైనా కానీ ఏవైనా కానీ మనం అనుకున్నటివి అనుకున్నట్లు
నెరవేరుతాయి. ఎలా అనుకుంటే నెరవేరుతాయి అంటే మనం ఎక్కువగా ఆలోచన చేయడం ద్వారా, ఏ విషయం మీద అయితే మనం ఎక్కువగా ఆలోచన చేస్తామో, ఏ విషయం మీద మనం ఎక్కువగా ఆలోచన చేస్తామో అది మనకు జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే మన ఆలోచనలు ఎక్కువగా ఏదైతే ఆలోచన చేస్తున్నామో దాని ఆలోచనల ఫ్రీక్వెన్సీ పెరిగి అది యూనివర్సల్కి కనెక్ట్ అయ్యి అది నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి తెలియజేస్తారనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే మనం ఏది అనుకుంటున్నామో, ఏది ఎక్కువగా ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనల విధానం ప్రకారమే మనం అనుకునేటివి నెరవేరుకుంటూ వస్తాయి అన్నమాట. అంటే మనం ఏదైనా కావచ్చు, మరి ఏదైతే అంటే అసాధ్యమైన పనులు కాదు. మనం ఎప్పుడే ఉన్నట్లుండి నేను సీఎం అయిపోవాలి, లేదంటే ఉన్నట్లుండి గాల్లో ఎగిరిపోవాలి ఇలా అనుకుంటే నెరవేరం. ఓకే, అండ్ మనం ఏదనుకుంటే అది కాదు. మన అంటే సాధారణమైన విషయాలని మనం ఎక్కువగా ఆలోచన చేయడం ద్వారా అవి నెరవేర్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం ఎక్కువగా మన ఆలోచనలని మన కోరికలని మన కోరికలని మనం నెరవేర్చుకోగలము అనే ఒక సంకల్పం అనేది మనకి గట్టిగా ఉండాలన్నమాట. అంటే ఇది ఖచ్చితంగా నేను నెరవేరుతుంది అనే ఒక నమ్మకం అనేది, మన మాట మీద మనకి నమ్మకము, మన మీద మనకి నమ్మకం అనేది బాగా ఉండడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనం అనుకున్నవి ఏవైనా కానీ కోరికలు నెరవేర్చుకునే అవకాశం అనేది తప్పకుండా కలుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంటే మనం మాట్లాడే మాటలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, ముందుకు పోవాలా, మనం ఏమంటాం, భయపడకుండా ముందుకు పోరా అంటాం. ముందుకు పో అంటే ఏమవుతుంది, భయపడుకోకుండా ముందుకు పో అన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఫస్ట్ వచ్చే వర్డ్ అంటే మీనింగ్ ఒకటే ఉంటుంది. ధైర్యంగా వెళ్ళు అనేకి, భయపడకుండా వెళ్ళు అనేకి చాలా తేడా వస్తుంది. అంటే రెండిటికి మీనింగ్ ఒకటే ఉంటుంది. అర్థమైందా? రెండిటికి మీనింగ్ ఒకటే వస్తుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే వర్డ్స్ అనేటివి నెగిటివ్ వర్డ్స్ వస్తాయి. ఇక్కడ భయపడకుండా వెళ్ళు అన్నాం అనుకోండి, ఆ భయం అనే పదమే ఫస్ట్ మైండ్ తీసుకుంటుంది. ఆ భయం అనే పదమే మైండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. భయపడద్దు అంటే భయపడదు ఎక్కువ. ఆ ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నాం అనుకోండి, ఆ ధైర్యం అనేది ఫస్ట్ వర్డ్ మైండ్ తీసుకుంటుంది అనమాట. ఆ మాటల్లోనే మనం చెప్తా అంటేనే వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతారు అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఎగ్జామ్ జరుగుతుంది పిల్లలకి, ఈసారి ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ కాకూడదు అనడానికి, ఆ ఎగ్జామ్లో పాస్ కావాలి అనడానికి రెండు ఒకటే. మన మీనింగ్ అనేది రెండిటికి ఒకటే వస్తుంది. కానీ మనం మాట్లాడే మాటలు మాత్రం, వర్డ్స్ మాత్రము అవి ఏమవుతాయంటే నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకుంటాం. రెండిటికి ఒకటే అర్థం వస్తుంది. కానీ నెగిటివ్ వర్డ్, పాజిటివ్ వర్డ్స్ అనేది ఉంటాయి. అట్లా నెగిటివ్ వర్డ్స్ని మనము మాట్లాడకూడదు. ఏవైతే వర్డ్స్ మన నోటి నుంచి వస్తున్నాయో, వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీనింగ్ కాదు, వర్డ్స్ ఎక్కువగా మనం నెగిటివ్ వర్డ్స్ ఎక్కువగా వాడినామంటే ఆ నెగిటివ్ వర్డ్స్ ఏమవుతుందంటే అదే నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదైతే ఎక్కువగా మాట్లాడుతున్నామో, ఎక్కువగా వర్డ్స్ ఏవి తీసుకుంటున్నామో అదే జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అంటే అది గట్టిగా నమ్మల్లా, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు అనే నమ్మకం మనకి ఎప్పుడైతే మన సంకల్పం మనం గట్టిగా పెట్టుకుంటామో దేనిపైనా కానీ అది మనకు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒకటి నా జీవితంలో జరిగిండే విషయం మీతో పంచుకుంటాను. ఇప్పుడు విజయవాడలో ఒక సభ ఏర్పాటు చేశారు, ఆధ్యాత్మిక సభ. అందులో ఒక 5000 మెంబర్స్ హాజరు కావాలన్నమాట. అందులో ఏమైందంటే మా ధర్మవరం తరపున ఏమైందంటే నా పేరు ఇచ్చారు. నా పేరు అనేది నాకు తెలియదు, వాళ్ళు రాసుకున్నారు. అందులో అంటే మాట్లాడడం కాదు, వాళ్ళ సభ అంతా అయిపోయిన తర్వాత ఒక ముగ్గురికి ఛాన్స్ ఇస్తారు మాట్లాడడానికి. ఒక ముగ్గురికి ఛాన్స్ ఇస్తారనమాట. దాంట్లో మన పేరు ఈ ఊరి తరపున ఒకరికి అని చెప్పేసి అందులో నా పేరు రాశారు. అది నాకు తెలీదు, మళ్ళీ తర్వాత చెప్పారనమాట, మీ పేరు కూడా ఇందులో ఉంది, మీరు హాజరుగండి అక్కడికి హాజరైతే ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ముగ్గురికి ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్లో మీరు కూడా మాట్లాడచ్చు. ముగ్గురికి మాత్రమే 5 minutes మాత్రమే ఉంటుంది. ఏంది టైం 5 minutes మాట్లాడడానికి ఇస్తారు.
ఆ 5 మినిట్స్ అయిపోయిందంటే గనుక వాళ్ళు మైక్ తీసేసుకుంటారు. మీరు అంత లోపల ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అని. నా పేరు ఎందుకు రాపిచ్చినారు ఇది అని చెప్పేసి ఫస్ట్ నేను అనుకున్నా. ఇంటికొచ్చి లేదమ్మా మీరు మాట్లాడగలుగుతారు, మాట్లాడండి అని. నేను ఇంటికొచ్చి మా ఆయనతో చెప్పాను అనమాట. అంటే ఇట్లా నా పేరు రాపిచ్చారంట అక్కడ, నేను మాట్లాడగలనా అని అడిగినాను. నువ్వు ఖచ్చితంగా మాట్లాడగలుగుతావు, వాళ్ళు అదే నమ్మకంతోనే ఇచ్చారు, నీకు ఉంది మాట్లాడతావు నువ్వు, ఖచ్చితంగా మాట్లాడు అని కూడా మా ఆయన నాకు సపోర్ట్ ఇచ్చారు. నేను కూడా మాట్లాడాలా, ఛాన్స్ వచ్చింది, నేను ఖచ్చితంగా మాట్లాడతాను, మాట్లాడగలను. ఓకే, వాళ్ళు అంత నమ్మకంతో చెప్తున్నారు నేను మాట్లాడగలను, మాట్లాడాలనేది కూడా నేను కూడా ఎక్కువగా సంకల్పం అనేది గట్టిగా పెట్టుకున్నాను అనమాట. ఖచ్చితంగా మాట్లాడాలా, ఛాన్స్ రావాలా నాకు, నేను మాట్లాడాలనేది. ఓకే, మళ్ళా మరుసటి రోజు నేను వెళ్ళాను, హాజరైనాము. కానీ పోవడం అంటే అక్కడికి చేరుకునేసరికి ఏమైందంటే లేట్ అయిపోయింది. మొత్తం హాల్ అంతా నిండిపోయింది. అందరూ కూర్చున్నారు కుర్చీలలో, మొత్తం హాల్ అంతా నిండిపోయి వెనకాల చాలామంది నిలబడుకున్నారు అనమాట. కొద్దిమంది నిలబడుకున్నారు అంటే ఫుల్ అయిపోయినాయి సీట్స్ అని, ఫుల్ అయిపోయి వెనకాల లాస్ట్లో నిలబడుకున్నారు. నేను హాల్లోకి పోయేసరికి చూస్తే మొత్తం అంతా నిండిపోయింది. ఇక్కడో లాస్ట్లో నిలబడుకొని ఉన్నారు, నేను అక్కడే నిలబడుకుంటున్నా లాస్ట్కి. అక్కడ లాస్ట్ నిలబడుకున్నా కానీ మామూలుగా అయితే ఇంకా మనకి ఏం ఛాన్స్ వస్తుంది, అందులో అంత జనంలో ముగ్గురికి మాత్రమే ఛాన్స్ వస్తుంది కదా అక్కడ. ఆ ముగ్గురులో అందులో మనం వెనకాల చాలా వెనక్కి ఉన్నాము, చాలా వెనకాల ఉన్నాం కాబట్టి నాకు ఛాన్స్ రాదని అనుకున్నా కానీ నేను మాట్లాడాలా అనేది మాత్రం ఆ సంకల్పం మాత్రం గట్టిగానే ఉంది. ఖచ్చితంగా నేను మాట్లాడగలను, మాట్లాడాలా అంతే, ఇంకా వేరే ఆలోచనే లేదు. ఇది వెనకాల ఉన్నామా ముందరున్నామా ఈ ఆలోచన అయితే రాలేదు, కానీ వెనకాల ఉన్నాం. అది మైండ్లో మాత్రం ఒక ఆలోచన అయితే పక్కన ఉంది, కానీ ఖచ్చితంగా మాట్లాడాలా అనేది మాత్రం నమ్మకం ఉండి అట్లాగే ఒక 5 మినిట్స్ తర్వాత వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినారంటే వచ్చి అమ్మ ఇక్కడ నిలబడుకుంటే ఇక్కడ నిలబడద్దండి, మీకు కుర్చీలు వేస్తాం, ఇక్కడ మీరు కూర్చోండి అని చెప్పేసి ఇక్కడ 2 వరుసలు ఉంటాయి కదా, మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో ఒక వరుస వేసినారు కుర్చీలు. ఓకే, నేను వెళ్ళి ఇదేదో భగవంతుడు ఇచ్చిండే అవకాశం అనుకొని చెప్పి కొంచెం ముందు పోయినాం, అంటే ఒక 2-3 లైన్లు అట్లా కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ కుర్చీలో కూర్చున్నాం, కానీ అక్కడికి కూడా ఛాన్స్ చాలా జనం ఉన్నారు కదా, ఎక్కువగా వెనకలే ఉన్నాము. కానీ అక్కడికన్నా పూర్తి బ్యాక్ కాకుండా కొంచెం ముందుకు వచ్చేసేసి అక్కడ కూర్చున్నాం అనమాట. కూర్చున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ అయిన తర్వాత అలా ఇక్కడ మేము తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, మీకు వేరే చూపిస్తాము రండి అన్నారు. ఇది ఏదో ఛాన్స్ ఉన్నట్లుందని చెప్పి నేను అప్పుడు వెంటనే నా కుర్చీ నేనే తీసుకొని ముందుకెళ్ళిపోతే వాళ్ళు ఏం చేసినారంటే, ఎక్కడ వేసినారంటే మనం స్టేజ్ మీదకి ఎక్కుతాం కదా, స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ ముందరే చూపించారు, ఇక్కడ కూర్చోండి. స్టెప్స్ ముందరే అంటే నేను స్టెప్స్ ముందరే ఇంకా చూపించేసరికి ఇంకా అక్కడే కుర్చీ చేసుకొని అక్కడ కూర్చున్నాం. అంటే ఇంకా ఎవరైనా పైకి ఎక్కాలా అంటే నేను కుర్చీ తీస్తే తప్ప పైకి ఎక్కలేరు, స్టేజ్ మీదకి పోవాలంటే కనుక. అలా ఛాన్స్ వచ్చేసింది అనమాట. అంటే మళ్ళీ ఇంకా కొద్దిసేపు తర్వాత పిలిస్తేనే ఫస్ట్ నేనే వెళ్ళాను స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఏది మాట్లాడినామంటే నేను మాట్లాడాలనుకున్నానో 5 మినిట్స్ మాట్లాడాలనుకున్నానో అది పక్కన పెట్టేసేసి ఫస్ట్ ఈ మనం ఏదైతే సంకల్పం గట్టిగా పెట్టుకుంటే ఎట్లా నెరవేరుతుందో అనేది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకుంటూ వస్తూ మళ్ళీ నేను చెప్పాలనుకున్న మ్యాటర్ కూడా చెప్పేసరికి వాళ్ళు 5 మినిట్స్ 15 మినిట్స్ అయింది. వాళ్ళు మైకు తీసుకోలేదు, ఏమీ అడగలేదు అసలు. 15 మినిట్స్ మాట్లాడేస్తాను. మాట్లాడిన తర్వాత మరి వాళ్ళు ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా ఛాన్స్ ఇచ్చారు. అంటే మన సంకల్పం అనేది గట్టిగా ఉండి ఇంత నెరవేరుతుంది అనేది అది ప్రూఫ్ అయిపోయింది నా జీవితంలో. ఈ పద్ధతికి కూడా గుర్తుపెట్టుకునే ఉన్నాను. అంటే అక్కడ ప్రకృతి ఏం చేస్తుందంటే మన సంకల్పం చూస్తుంది. అంటే మనం దాని మీద ఎంత గట్టి నమ్మకం పెట్టుకున్నాము, ఇది నెరవేరల్లా, నేను ఈ పని చేయాలా అని మనం ఎంత పెట్టుకున్నామని అది ఒక పరీక్ష అనమాట. ఒక పరీక్ష అనేది జరుగుతుంది. అందుకే లాస్ట్కి పోయి నిలబడినప్పుడు కూడా ఎక్కడా కానీ
అవును నేను మాట్లాడలేకపోతున్నాను అని నిరాశ కానీ ఏది రాకోకుండా, లేదు నేను మాట్లాడగలను, మాట్లాడతాను అనే ఒక నమ్మకం గట్టిగా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే అది నెరవేరడం జరిగింది. ఇది నా జీవితంలో ప్రూఫ్ అయింది. ప్రతి ఒక్కరూ అంతే, ఏ విషయం అయినా కానీ మీరు ఏ కోరికనైనా కానీ ఏదైనా కానీ గట్టి నమ్మకంతో ఉంటే కనుక మనకి యూనివర్సల్ ఖచ్చితంగా మనకి తోడొస్తుంది. కానీ పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అందరూ. ఓకే, అంటే మనం చేసే ఆలోచన మనకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నమాట. ఓకే, అలాగే మనం ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తూ ఉంటాము, ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆలోచనలు చేస్తూ మన గురించి మనం కాకోకుండా ఏదో ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. మన గురించి మనం చేయకోకుండా ఎదుటి వాళ్ళ గురించి పక్కన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటాం అన్నమాట. నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది కౌన్సిలింగ్ అని, మామూలుగా వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటాము. ఆమె ఏం చేసిందంటే ఆమె వచ్చింది, చెప్పింది, ఏమ్మా ఏం పరిస్థితి అంటే, రాత్రి 1 గంట అయినా కానీ నిద్ర రాదు మేడం, 2 అయినా నిద్ర రాదు, ఏం చేయాలి మేడం దీనికి పరిష్కారం అనేది. 1 గంట 2 వరకు నిద్ర రాలేదు అంటే ఏమ్మా పరిస్థితి, ఆ సమయంలో మీరు ఏం ఆలోచన చేస్తుంటారు అని అడిగి. అంటే 1 గంట వరకు నిద్ర రాలేదు అంటే ఆ సమయంలో మీరు ఏం ఆలోచన చేస్తూ ఉంటారు అంటే, ఎక్కువగా మా తోడికోడలు అనే మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి ఎక్కువ. అంటే ఏం జరిగింది అంటే ఆమె చెప్పడము, వాళ్ళ అత్తగారికి బాగలేదంట, ఆరోగ్య విషయం. వాళ్ళ అత్తగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈమె పోయి బెంగళూరుకి తీసుకొని పోయినారు వాళ్ళ అత్తగారిని. ఆమె ఏం చేసిందంటే ఇద్దరు తోడికోడళ్ళు, ఆమెలో పెద్ద ఆమె అనమాట. ఈమె ఏం చేసింది, ఈమె ధర్మం ప్రకారము ఈమె బాగా చూసుకుంది ఆమెను, ఎవరిని, వాళ్ళ అత్తగారిని బాగా చూసుకుంది, పిలుచుకుపోయి బాగా చూసుకుంది. నేను నా ధర్మం ప్రకారం నేను బాగా చూసుకున్నా మేడం, బాగా చూసుకున్నాము, ఇంటికి వచ్చేసినాము. వారం రోజులు నేను అక్కడే ఉన్నాను, అక్కడే ఉండి ప్రతి ఒక్కటి చూసుకొని నేను పిలుచుకొని వచ్చాను. పిలుచుకొని వచ్చిన తర్వాత మా తోడికోడలు అందరితో ఆమె ఏం చూసింది, ఆమెకు ఇంగ్లీష్ వస్తుంది, కన్నడ వస్తుంది, అందుకే పోయి చూసింది అని చెప్పినారంట. అది ఎవరు చెప్పారు మీకు అంటే, ఎవరో పక్కన వాళ్ళు చెప్పారు. ఆమెకు ఎదురుగా మాత్రం ఏమి చెప్పలేదు, ఆమె ఎదురుగా వచ్చి ఏం మాట్లాడలేదు. అంటే మీ ఎదురుగా అయితే ఏం మాట్లాడలేదు కదా ఆమె అంటే, ఏం మాట్లాడలేదు అంటే వేరే వాళ్ళు చెప్పడం ద్వారా ఆమె వినిందనమాట. అంటే ఏమంటే ఇక్కడ ఆమె చేసింది ధర్మం ప్రకారం, ఆమె చేసింది అయిపోయింది. కానీ ఆమె ఏం చేసింది, వాళ్ళ తోడికోడలు ఏమైంది, నీకు ఇంగ్లీష్ వస్తుంది, కన్నడ వస్తుంది కాబట్టి ఆమె చేసింది అనింది. అంటే అర్థం ఏమంటే, నాకు ఇంగ్లీష్ వస్తుంది, నేను కన్నడ వస్తుందని నేను చూశానా? లేదు కదా. నేను ఇంత బాగా చూసుకుంటే తిరిగి నన్నే అన్నారు మాటలు, నాకు ఇవే గుర్తుకొస్తున్నాయి, ఇవే ఆలోచనలతో నాకు నిద్ర రాకోకుండా ఉంది మేడం. చెప్పాలంటే అమ్మా దాంట్లో ఒక పాజిటివ్ కూడా ఉంది. ఎందుకంటే నీ కెపాసిటీని చెప్పింది ఆమె మాట్లాడగలదు, ఆమె చూసుకోగలదు, అందుకే వెళ్ళింది. ఆమె మాట్లాడగలదు కాబట్టి వెళ్ళింది అని ఒక పాజిటివ్ కూడా ఉంది దాంట్లో. అది కూడా ఎందుకు ఆలోచన చేయలేదు నువ్వు అంటే, నేనేం ఇంగ్లీష్ వస్తుందని పోలేదు మేడం, నేను చూడాలనే పోయినాను, కానీ నన్ను ఇలా మాట్లాడుతున్నారు అది. ఓకే సరే అమ్మా, ఇప్పుడు 1 గంట వరకు మీరు నిద్రపోలేదు కదా, ఇన్ని రోజులు ఏంటంటే ఆమె చెప్పింది ఒక నెల రోజులు అవుతుంది మేడం ఇలా నిద్ర రాక, చాలా ఇదైపోయింది. అదే సమయంలో మీరు వెళ్ళి చూడండి మీ తోడికోడలు నిద్రపోతుందా లేదా అని. ఆమె మేడం లక్షణంగా నిద్రపోతుంది, ఆమె లక్షణంగా నిద్రపోతుంది. అరే ఆమె నిద్రపోతుంది, మీరెందుకు నిద్రపోవడం లేదు, ఆమె అన్న మాటలు మీరు పట్టుకొని ఉన్నారు అంతేను. ఆమె అనేసింది అయిపోయింది, వదిలేసేసింది ఆమె పని, ఆమె లక్షణంగా నిద్రపోతుంది. మీరు ఆమె మాటల్ని పట్టుకున్నారు కాబట్టి మీరు నిద్రపోలేకపోతున్నారు. అంటే ఎలా మేడం మర్చిపోయేది అని. ఆమె అంటే కొంతమంది విమర్శిస్తారు, వాళ్ళు చేయలేరు పనులు, కానీ ఏం చేస్తారంటే చేసే వాళ్ళని విమర్శిస్తుంటారు. అది మామూలు జరుగుతుంటాయి, అందరి విషయంలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేయలేరు, చేసే వాళ్ళని విమర్శలతో చెప్తూ ఉంటారు అన్నమాట, విమర్శిస్తూ ఉంటారు. ఆ మాటలు పట్టుకొని మనం ఇలా ఉంటే ఎలా అమ్మా? ఇప్పుడు ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే మీ తోడికోడల దగ్గరికి పోయి ఒక వారం రోజులు కూడా వద్దు, 5 రోజులు చాలు, నేను ఊరికి వెళ్తాను,
నేను ఊరికి వెళ్తున్నాను, ఒక 5 రోజులు నా పిల్లలని నువ్వు చూసుకోగలవా? వాళ్ళకి క్యారియర్లు కట్టడం కానీ, స్కూల్కి పంపించడం కానీ, స్నానం చేయించడం కానీ ఇవన్నీ చేయగలవా అని ఒకసారి అడిగి చూడు. ఆమె చేయదు మేడం అన్నాను. మరి నీ పిల్లల గురించి, నీ గురించి ఆలోచన చేయని వాళ్ళు, నీ క్షేమం కోరని వాళ్ళ గురించి మీరెందుకమ్మా అంతగా ఆలోచన చేస్తున్నారు? అంతే కదా. మన గురించి, మన పిల్లల గురించి, మన సంసారం గురించి ఆలోచన చేయని వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? ఎందుకు ఆలోచన చేసి నిద్రలు రాకోకుండా ఎందుకు చేసుకోవాలా? పక్కనే ఉన్న నీ పిల్లలను చూడు, పక్కనే ఉన్న భర్తను చూడు. ఒక్క నిమిషం పిల్లలు మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లోనూ జరిగే విషయం, పిల్లలు ఫస్ట్ ఎవరిని చూస్తారో తెలుసా? ఫస్ట్ అమ్మ ఎక్కడ పోయింది, అమ్మనే ఎతుకుతారు. ఫస్ట్ వాళ్ళు ఇంటికి వస్తేనే పిల్లలు ఎవరిని చూస్తారంటే అమ్మ ఎక్కడ పోయింది, అమ్మ ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది. ఫస్ట్ అమ్మ దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాతనే మళ్ళీ వేరే వాళ్ళని కలుస్తారు. ఇంట్లో ఎవరినైనా సరే అంతే కదా. భర్త అయినా సరే ఫస్ట్ ఇంటికి వస్తేనే ఎవరిని చూస్తారు, ఎక్కడుంది భార్య, ఎక్కడుంది, ఏం చేస్తాను. ఇదే కదా ఆలోచన చేసేది. ప్రతి క్షణము నీ గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ గురించి నువ్వేం చేస్తున్నావు అని ఇంతగా ఆలోచన చేసే కుటుంబం గురించి ఆలోచన చేస్తావా? లేదంటే మీ తోడికోడలు ఏమనిందని చెప్పి ఆమె గురించి, నీ కుటుంబం గురించి ఆలోచన ఏం చేయరు కదా వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తావా? ఇది బాగా ఆలోచన చేసుకో. ఎవరు నష్టపోతారు? తల్లి లేని పిల్లలు ఎలాంటి బాధలు పడుతున్నారో మీకు చూస్తూనే ఉంటారు. మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. తల్లి లేకపోతే పిల్లల అవస్థలు ఎట్లుంటాయంటే అట్లుంటాయి. తండ్రి లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది. అన్నీ ఉండి కూడా వాళ్ళని చూసుకోకుండా ఏవో ఆలోచనలు పెట్టుకొని ఇలాంటివి ఆలోచన చేసుకుంటూ ఉంటే ఎట్లా? ఇట్లా చేస్తే ఎట్లుంటుంది? బాగా ఆలోచన చేసుకోండి. అంటే పదే పదే ఆలోచనలు వస్తున్నాయి మేడం, మరి ఏం చేయాలి అని అడిగింది. ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ ప్రతి ఒక్కరికి అదే క్వశ్చన్. ఎందుకంటే ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ మనకి పదే పదే ఆలోచనలు వస్తుంటాయి మేడం. లేదంటే పక్కన వాళ్ళైనా కానీ అది మర్చిపోయి ఉంటాము, మరీ వాళ్ళు వచ్చి మరీ రిపీట్ చేస్తున్నారు. అది అట్లా ఏ విషయమైనా కానీ అలా జరుగుతూ ఉంది, అందుకు ఆలోచనలు వస్తున్నాయని నేను ఒక ఉదాహరణ చెప్పినాను అనమాట. ఏరు పారుతూ ఉంది, ఏరు పారుతూ ఉంది, ఏటి ఒడ్డున మీరున్నారు. ఏరు పారుతూ ఉంది, ఏటి ఒడ్డున మీరున్నారు. అక్కడి నుంచి ముళ్ళకంప ఏట్లో నుంచి కొట్టుకుంటూ వస్తుంది. చూస్తున్నారు కదా, ఏటి ఒడ్డున ఉన్నారు కదా మీరు, ముళ్ళకంప అనేది వస్తూ ఉంది. దాన్ని మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. ఎప్పుడైతే ఇష్టపడరు, దాన్ని చూసి ఏదో మొహం చిట్లించుకోవడం, ఏదో ముళ్ళకంప వస్తుందిలే అనుకుంటారు. మీరు మాత్రం ఏటి ఒడ్డునే ఉన్నారు. అది అలాగే ఉంటుందా? ఉండదు కదా. అది వెళ్ళిపోతుంది. నిలబడుతుందా? అది పారే ఏట్లో ముళ్ళకంప ఉంటుందా? వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఒక శవం వస్తుంది. దాన్ని చూసి మీరు భయపడతారు కదా. అక్కడ వస్తుంది, కానీ మీరేం చేయలేదు, అలాగే నిలబడి ఉన్నారు. అదేమవుతుంది? అది అలాగే నిలబడుతుంది అంటే నిలబడదు, అది కూడా వెళ్ళిపోతుంది. ఓకే. అక్కడి నుంచి మూడోసారి పూలహారం వస్తుంది. పూలహారం మంచి సువాసనలతో, మంచి పూలతో, గులాబీలతో, లిల్లీ పూలతో అన్నితో కలిపి కట్టిండే పూలహారం వస్తుంది. అదేం చూసి మనకి ఏమవుతుంది? మనసు ఆనందమవుతుంది. మరి ఏం చేస్తారమ్మా అంటే వెళ్ళి తీసుకుంటాం మేడం. ఓకే, ఎట్లకి దిగినావా అంటే దిగినా మేడం, తీసుకుంటాము. బాగుంటుంది కదా పూలహారము, తీసుకోవాలనిపిస్తుంది కదా అంటే కోరిక కలిగింది. దిగినావు, పూలహారం పట్టుకున్నావు. పూలహారం నిన్ను పట్టుకుంది, నువ్వు పూలహారాన్ని పట్టుకున్నావా? ఎట్లకి దిగావు, పూలహారాన్ని నువ్వు పట్టుకున్నావా, నిన్ను పూలహారం పట్టుకుంది? ఆలోచించి ఎప్పుడైతే నువ్వు పట్టుకున్న పూలహారాన్ని నువ్వు వదులుతావో అది కూడా వెళ్ళిపోతుంది. అంతే కదా. మనం ఎంతసేపు పట్టుకుంటామో అంతసేపు మన చేతిలోనే ఉంటుంది ఆ పూలహారం. అలాగే ఎవరన్నా అన్న మాటలు కానీ ఇవి కానీ నువ్వు ఎప్పుడైతే పట్టుకొని కూర్చొని పట్టుకుంటావో అది నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో పూలహారాన్ని అయితే ఎలా వదిలేస్తావో, ఎలా నీటిలో ఎలా కొట్టుకొని వెళ్ళిపోతుందో ఈ సమస్యలు కూడా వాళ్ళ అన్న మాటలు కానీ ఏవైనా కానీ అలాగే వెళ్ళిపోతాయి. అది తెలుసుకొని చూసుకోము. ఫస్ట్
ఫ్యామిలీని చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి పంపించేసినాం. అంటే ప్రతి ఒక్కరూ జరుగుతుండేది ఇదే. వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏవేవో ఆలోచనలు. అంటే మన గురించి మనం కాకోకుండా ఎవరి గురించో మనం ఆలోచన చేసుకుంటూ మన జీవితాల్ని ఇది చేసుకుంటూ పిల్లల భవిష్యత్తుల్ని చేసుకుంటూ చేస్తున్నాం అనమాట. ఏ ఆలోచనలు అయితే మంచి విషయాలని చేసుకుంటామో, అంటే ఎప్పుడైతే ఈ విమర్శించే వ్యక్తులు ఉంటారు కదండి, విమర్శించే వ్యక్తులు ఎప్పటికైనా దిగజారిపోతారు, విశ్లేషించే వ్యక్తులు ఎప్పటికైనా ఎదుగుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. విమర్శించే వ్యక్తి దిగజారిపోతారు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతూ వస్తారనమాట. దీనికి ఉదాహరణగా నేను ఒక విషయం చెప్తాను. ఒక డ్రింకర్ ఉంటారు, అంటే బాగా తాగుడు పోతుంటారు కదా, తాగే వ్యక్తి అనమాట. ఆయన బాగా ఎక్కువ డ్రింకరు, ఇండ్లు సరిగ్గా చూసుకోకపోవడం, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకుండా ఎన్నో బాధలకు తాగే వాళ్ళ గురించి తెలిసిండేదే. వాళ్ళు బాధపడుతుంటారు, కుటుంబాన్ని బాధ పెడుతూ ఉంటారు, ఇరుగు పొరుగులని బాధ పెడుతుంటారని జరిగింటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన తాగుడు మానేసింటాడు అనమాట. తాగుడు మానేసేసి ఒక సభలోకి వచ్చి ఆ తాగుడు అలవాటు చేసుకోవడం వల్ల ఆయన ఎన్ని కష్టాలు పడినాడు అనేది ఆయన ఆ సభలో వివరిస్తూ ఉంటాడు అనమాట. ఆయన మానేసినాడు కానీ వివరిస్తున్నాడు అనమాట. ఈ విమర్శించే వ్యక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు వింటారా అంటే వినరు. అరే ఇంతకు ముందంతా ఈయన తాగిండే వ్యక్తి లేరా, ఏం వింటావు కానీ ఆయన మాటలు, ఇప్పుడు ఆ ముందంతా చేసి ఇప్పుడు వచ్చి ఏదో నీతులు చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు వినరు, వెళ్ళిపోతారు. కానీ విశ్లేషించే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, ఎవరైనా కానీ చెప్దాం విందాం, ఇంతకు ముందంతా అలవాటు ఉండే వ్యక్తి ఈరోజు మానేసేసి దాని గురించి చెప్తున్నాడంటే ఆయన వెనకల ఎంత అనుభవం ఉంది, ఏది అనుభవించినాడు, ఏది అనేది వాళ్ళు విశ్లేషణ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర పోయి అడగడము, తెలుసుకోవడము, దాని నుంచి ఇంకా తెలుసుకొని వాళ్ళు పైకి పోగలుగుతారు. ఈ విమర్శించే వ్యక్తులు మాత్రము అక్కడికే వాళ్ళని విమర్శించుకుంటూ ఉంటారు, వాళ్ళు అక్కడికే స్టాప్ అయిపోతారు అనమాట. ఏదైనా కావచ్చు, ఎవరైనా కానీ. అంటే విశ్లేషణ చేయాల, ప్రతి విషయాన్ని విశ్లేషణ చేస్తే మనం పైకి ఎదిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇలా మంచి విషయాలు మనకి అందిస్తున్నటువంటి ఎన్నో ప్రోగ్రాంలు, ఈ ఒక ప్రోగ్రాం కాదు, ఇది ఎన్నో ప్రోగ్రాంలు అనేటివి చాలా ఉన్నాయి. అలాంటిలో ఇదొక ప్రోగ్రాం అన్నమాట. మనకి గంపా నాగేశ్వరరావు గారు నిర్మించినటువంటి ప్రోగ్రాంలో చాలామంది చేరి వాళ్ళ జీవితాలని బాగు చేసుకుంటున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఇందులో చేరి మీ జీవితాలని కూడా, ఎంతోమంది స్పీకర్స్, ఎంతోమంది విషయాలు అన్నీ తెలుసని మనం కనుక్కుంటాం, ఎన్నో తెలియని విషయాలు మనం తెలుసుకోవచ్చు ఇందులో. ఖచ్చితంగా దీంట్లో జాయిన్ కండి, చేరండి. ఇంకొక విషయము, మనం ఏదైనా మన లక్ష్యం నెరవేరాలా అనుకుంటే, మనం అనుకునేది మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ కొంతమంది చెప్పే మాటలు వింటుంటే ఇంకా మనకి ఎన్ని విషయాలు తెలియాలనో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక లక్ష్యం మనం నెరవేర్చుకోవాలా అంటే పట్టుదల అనేది చాలా చాలా అవసరం. పట్టుదల అనేది చాలా అవసరము, శ్రద్ధ అవసరము, దాంట్లో మెయిన్ ఫోకస్ చాలా అవసరం. ఏ దాని మీద అయితే మనం ఫోకస్ పెట్టగలుగుతామో అది మనం నెరవేర్చుకోగలుగుతాం అన్నమాట. దీనికి ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను. ఒక పల్లెటూరులో ఒక అబ్బాయి, అంటే ఇండ్లు గడవడమే కష్టము వాళ్ళకి, బీద కుటుంబము. ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే రోజు పగలంతా వ్యవసాయం చేయడము, రాత్రిపూట చదువుకోవడం, ఇలా కష్టపడుతూ ఉంటాడు. అంటే పగలంతా వ్యవసాయం చేయడము, రాత్రిపూట చదువుకోవడం అన్నమాట. ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా చేస్తూ ఉంటే ఆ పిల్లాడు అంటే ఆ ఊర్లో జనం అంతా ఏం చేస్తారంటే, మా పిల్లలను పొద్దున పంపిస్తాం స్కూళ్ళకి, సాయంత్రం వస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదువుతున్నా కానీ అంతంత మాత్రమే చదువుతుంటారు, ఇంకా నువ్వు రాత్రిపూట మాత్రమే చదువుకొని నువ్వు ఎలా పాస్ అవుతావు, నువ్వు పాస్ కాలేవు అని కొంచెం నిరుత్సాహపరుస్తారు కదా జనాలు. నిరుత్సాహపరచడము, ఎగతాళి చేయడము, నవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ మాటలు ఒక పక్క వింటూనే కష్టపడుతూ పని చేసుకుంటూ
రాత్రిపూట చదువుకుంటూ ఉంటాడనమాట. రాత్రిపూట చదువుతూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. లాస్ట్‌కి ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్ రాస్తాడనమాట. రాస్తే ఫెయిల్ అవుతాడు. ఒక్క సబ్జెక్ట్‌లో పోతారు. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిపోతాడనమాట. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిపోతే ఇంకా అనేవాళ్ళు ఇంకా ఎక్కువ కదా అనడం. పాస్ అయితే అబారా పాస్ అయినావు నువ్వు అని పొగుడతారు. ఫెయిల్ అయినాడు కదా, మేము చెప్తే వింటివా, మా పిల్లలే ఇంతగా కష్టపడుతున్నా కానీ స్కూళ్ళకి వెళ్ళి చదువుతా అంటే కూడా రాయలేకపోతున్నారు, నువ్వు ఆ రాత్రిపూట కూర్చొని చదివి ఆ కొద్దిగా ఆడ పాస్ అవుతావు, మేము చెప్పినాం కదా నువ్వు ఫెయిల్ అవుతావని, చూడు ఫెయిల్ అయినావు అని అందరూ మరీ ఎగతాళి చేయడము, హాస్యం చేయడము, నవ్వడము ఇలా చేస్తారనమాట. నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లోడు ఈ సబ్జెక్ట్ ఎలాగైనా కానీ నేను కష్టపడి చదవాలా, పాస్ కావాలా నేను అని చెప్పి ఆ సబ్జెక్ట్ని మళ్ళీ చదువుతాడు, మళ్ళీ రాస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోతే మళ్ళీ మూడోసారి ఏం చేస్తాడంటే, ఎట్లా తిరిగి నాకు ఎవరో ఒకరు గైడ్ ఉండాలా, చెప్పించుకోవాలా, నేను ఏ టీచర్ దగ్గర కన్నా పోయి నేను చెప్పించుకొని దీన్ని ఎలాగైనా పాస్ కావాలని అనుకుంటాడనమాట. అలాగని చెప్పి ఒక టీచర్ దగ్గరికి వెళ్తాడు. నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయినాను, ఈ సబ్జెక్ట్ ఒకటే నేను పాస్ కాలేకపోతున్నాను అని ఫస్ట్ నుంచి ఆ పరిస్థితి అంతా చెప్తాడనమాట టీచర్తో. ఆ టీచర్ ఏం చేస్తాడంటే, నేను ఒక విషయం చెప్తాను, నేను చెప్పిన విధంగా మీరు చేస్తే నేను నీకు మీరు అనుకున్నట్టుగా నీ సబ్జెక్ట్ని నేను నేర్పిస్తాను అని చెప్తాను అనమాట. 3 రోజులు టైం ఇస్తాను అని చెప్పి ఆ పిల్లనికి ఒకటి చెప్తాడనమాట. ఒక మట్టి కుండ తీసుకొని, మట్టి కుండ నిండుకు పాలు తీసుకొని, అంటే నిండుకు ఉండాల పాలు, మట్టి కుండ తీసుకొని మట్టి కుండ నిండుగా పాలు తీసుకొని ఆ ఊరి జనం ముందరే మీరు అక్కడి నుంచి నా దగ్గరికి నడుచుకుంటూ రావాల, ఒక్క చుక్క కూడా ఒలిగిపోకూడదు అని చెప్తారనమాట టీచర్. ఓ అంతే కదా, మట్టి కుండ తీసుకొని పాలు తీసుకొని రావడమే కదా, ఒలిగిపోకోకుండా అంటే తొలగిపోకోకుండా పాలు తీసుకొని రావాలా కదా అని చెప్పి, సరే సార్ అని చెప్పేసి పోతాడు, కుండ తీసుకుంటాడు, కుండ నిండుగా పాలు తీసుకొని ఆ ఊరి జనం ముందు నడుచుకుంటూ వస్తాడనమాట. అందరూ చూసేవాళ్ళు తెలుసు కదా వాళ్ళ గురించి, ఇంకా అందరూ నవ్వడము, హాస్యం చేయడము, నిరుత్సాహపరచడము ఏదో అంతా చేస్తారనమాట. ఆ మాటలకి మనసు చెలిస్తుంది కదా, మనసు చెలించడం ద్వారా ఏమవుతాయంటే కొంచెం పాలు అనేది తొలగిపోతాయి, కింద పడిపోతాయి అనమాట. పోతాడు టీచర్ దగ్గరికి, పాలు కొనిపోయినాయి సార్ అని చెప్తాడు అనమాట. చెప్తే సరే నీకు 3 రోజులు టైం ఇచ్చినాను, రేపు కూడా ఇదే పని చేయి. మళ్ళా 2వ రోజు వస్తుంది, 2వ రోజు కూడా అదే కుండనే పాలు తీసుకొని మరి ఆ జనం ముందరే అలాగే వస్తారనమాట. వాళ్ళు అదే మాటలు అవే కంటిన్యూ జరుగుతాయి అన్నమాట. జరిగితే ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, మళ్ళా ఆ రోజు కూడా కొన్ని పాలు ఒలిగిపోతే మళ్ళా టీచర్ దగ్గరికి వస్తారు. టీచర్ ఏం చేస్తాడు, నేను చెప్పిన విధంగా మీరు 2 రోజులు కూడా అయిపోయింది, ఇంకా రేపు ఒక్క రోజే నీకు టైం ఉండేది, ఈ టైంలో ఇంక ఇదొక్కసారి మీరు తీసుకొని వస్తేనే నేను నీకు సబ్జెక్ట్ గురించి నేను చెప్పగలను, లేకపోతే నేను చెప్పను అంటాడు అనమాట. సరే ఇంకా 3వ రోజు, ఇది లాస్ట్ రోజు కదా, నేను ఎట్లయినా కానీ పాస్ కావాలి, సబ్జెక్ట్ ఒకటి పాస్ కావాలా, నేను నేర్చుకోవాలనే ఒక పట్టుదలతో, ఒక ఆశతో ఏమవుతుందంటే, పిల్లోడు ఆ కుండ నిండుకు పాలు తీసుకొని ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా, అసలు వాళ్ళ గురించే పట్టించుకోకుండా దాని మీదే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెట్టి, ఫోకస్ అంతా దాని మీదే పెట్టి కుండలో పాలు తీసుకొని వస్తాడనమాట. ఆ రోజు ఒక్క చుక్క కూడా ఒలిగిపోవు, టీచర్ దగ్గరికి వస్తాడనమాట. ఈరోజు తీసుకొచ్చినావు కదా, తీసుకొచ్చిన తర్వాత టీచర్ చెప్తాడు, నేను నీకు నేర్పించను అని. అంటే ఇదేం సార్, నేను కరెక్ట్గా తెచ్చాను కదా, నాకు ఎందుకు నేర్పించారు అని అడుగుతాను. ఎందుకు అవి ఎందుకు 3వ రోజు ఉలిగిపోలేదు, 2 రోజులు ఉలిగిపోయిన పాలు 3వ రోజు ఎందుకు పక్కకు పోలేదు, టీచర్ ఎందుకు చెప్పనన్నాడు, ఎవరికైనా కనుక మీకు ఐడియా ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేసుకుని చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే. ఓకే, ఎక్కువ ఫోకస్ దాని మీదే పెట్టడం ద్వారా చూడండి, 2 రోజులు ఏమైందంటే వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు అన్నీ
ఓకే, శ్రీలత మ్యామ్ చెప్పండి మ్యామ్. మేడం ఏం లేదు మ్యామ్. యాక్సెప్టెన్స్ అన్నది ఫస్ట్ నేను ఎలా చెప్పానో మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైందంటే మన మీద మనకి ఫస్ట్ నమ్మకం ఉండి ఆ ఫోకస్ పెడితే ఖచ్చితంగా వచ్చేస్తుంది మ్యామ్. సో ఇప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఎవరి దారిలోని ఎవరు ఎన్ని మాటలన్నా వినలేదు. సో అందుకని దాని మీదే ఫోకస్ పెట్టాడు. ఆబ్వియస్గా అదే లెసన్ టీచర్ మళ్ళీ ఆయనకి ఏం చెప్పక్కర్లేదు. ఓకే, టీచర్ చెప్పనన్నాడు ఇంకా. అదే మీరు అన్నది అదే మ్యామ్. అందుకే నేను అంటున్నాను టీచర్ ఇంకేం చెప్పక్కర్లేదు కూడా. ఎందుకంటే హీ ఆల్రెడీ ఎర్న్ ద ఫోకస్. సో ఆ ఫోకస్ అనే మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతాడు. ఈ ఆన్సర్ వద్దురా, ఆ ఆన్సర్ ఓకే చదువురా, మ్యామ్, ఇది సూపర్ చదువురా మ్యామ్, అంటే సూపర్ 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 మ్యామ్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా టీచర్, అంతే కదా. ఇదే ఫోకస్ మీద నువ్వు చదువు మీద పెడితే పాస్ అయిపోతావు. అప్పుడు కొన్నాళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళు అంటే మనం దేని మీద అయితే మనం ఏది అనుకుంటున్నామో దాని మీదే మనం మనసు పెట్టి ఫోకస్ పెట్టి మనం ఏ పని మీద అయితే పెడతామో అది ఖచ్చితంగా మనము చేయగలుగుతాం అన్నమాట. అంటే ఆ, దీన్ని బట్టి మనకు తెలిసిండేది ఏమంటే మనం ఏ విషయమైనా కానీ 10 మందికి ఉపయోగపడే విషయాల్ని మనం తెలియజేస్తూ 10 మంది మంచి కోరి ఏ విషయాన్ని అయితే మనం తెలుసుకుంటామో అంటే మనం చేసే ప్రతి ఆలోచన బాగా చూడండి, మనం చేసే ప్రతి ఆలోచన యూనివర్సల్కి తెలుస్తుంది, భగవంతునికి ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు తెలియకపోయినా కానీ ఆయనకు తెలుస్తుంది. మనకు ఉపయోగపడేది 10 మందికి ఉపయోగపడేది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. మనం చేసే ఆలోచనలలోనే అది ధర్మంగా ఉందా, న్యాయంగా ఉందా, మనకు ఉపయోగపడాలా, 10 మందికి ఉపయోగపడేది అంటే కనుక భగవంతుడే మనకు తోడొచ్చి మనకు నెరవేర్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంత మనం పట్టుదలగా ఏదైతే తీసుకుంటామో అంటే ఎక్కువగా వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు ఈ పక్కనకి లేకోకుండా మనం ఏ దాని మీద అయితే మనం ధ్యాస పెట్టి దాన్నే చేయగలుగుతామో మనం దాంట్లో ఖచ్చితంగా ఫలితాన్ని తీసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, ఇంకొకటి మీకు రిలాక్సేషన్ గురించి నేను ఒక 10 నిమిషాలు మీకు రిలాక్సేషన్ చెప్తా. నేను టైం ఉందేమో. ఓకే, అందరూ స్ట్రైట్గా కూర్చోండి. ఒక 15 మినిట్స్ నేను రిలాక్సేషన్ చెప్తాను. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి, వెన్నెముక మెడ నిటారుగా ఉంచుకోండి. సుదీర్ఘమైన శ్వాసలు ఒక 2-3 సార్లు పూర్తి శ్వాసలు తీసుకొని పూర్తి శ్వాసలను వదిలేసేయండి. అందరూ కళ్ళు మూసుకోండి, పూర్తి శ్వాసలు తీసుకోండి, పూర్తి శ్వాసను వదిలేసేయండి. కాలి బొటన వేలు నుంచి తల పైభాగం వరకు పూర్తి ప్రాణశక్తితో నిండి ఉంటుంది. శరీరం అంతా రిలాక్స్గా ఉంటుంది. అందరూ కళ్ళు మూసుకోండి. నేను ఇక్కడ నేను అనే పదం వాడతాను. ఈ నేను అనే పదం మన ఆత్మ అనుకోండి. ఓకే, నెమ్మదిగా భౌతిక స్పృహ నుండి మనసును విశాలతరం చేస్తూ బాహ్యంగా వస్తూ డీలాగా పడి ఉన్న మీ శరీరాన్ని తదేకంగా దర్శించండి. నెమ్మదిగా డీలాగా పడి ఉన్న శరీరాన్ని దర్శించండి. నెమ్మదిగా భౌతిక స్పృహ నుండి మనసును విశాలతరం చేస్తూ బాహ్యంగా వస్తూ డీలాగా పడి ఉన్న మీ శరీరాన్ని తదేకంగా దర్శించండి. ఈ శరీరం శాశ్వతం కాదు, కేవలం మృతప్రాయం మాత్రమే. నేను స్వతంత్రమైనటువంటి పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మను
పరమాత్మలో భాగమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఈ దేహంలో ఉన్నాను. ఆత్మను గాలి, నీరు, నిప్పు స్పృశించలేవు. స్థూల సూక్ష్మ రూపాల్లో మారగలను. ఈ శరీరం నిరంతరం మార్పులకు నిలయం. చిన్నతనంలో శరీరం చిన్నగా ఉన్న ఆత్మస్వరూపం అలాగే ఉంటుంది. మధ్య వయసులో దేహం పెరిగింది, కానీ ఆత్మస్వరూపం అలాగే ఉంటుంది. వృద్ధాప్యంలో దేహం శుష్కిస్తుంది, కానీ ఆత్మస్వరూపం అలాగే ఉంటుంది. శరీరం పడిపోయిన తరువాత ఆత్మ పరమాత్మలో ఏకమవుతుంది. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. మనసును విశాలతరం చేస్తూ మీ చుట్టూ ఉండే ప్రదేశాన్ని దర్శించండి. అలాగే ముందుకు వెళ్తూ ఈ నగరాన్నంతా దర్శించండి. ఈ నగరాన్నంతా దర్శించండి. కొంచెం పైభాగాలకు వెళ్తూ పచ్చని చెట్లు, అరణ్యాలు, కొండలు, కోనలు, జలపాతాలను దర్శించండి. ఇంకా పైభాగాలకు వెళ్తూ మంచు పర్వతాలను దర్శించండి. ఇంకా పైభాగాలకు వెళ్తూ సాగరాలను, సెలయేళ్లను దర్శించండి. ఇంకా పైభాగాలకు వెళ్తూ నీలి మేఘాలను దర్శించండి. ఇంకా పైభాగాలకు వెళ్తూ దివ్యమైన భూమండలాన్ని దర్శించండి. దివ్యమైన భూమండలాన్ని దర్శించండి. ఇంకా పైభాగాలకు వెళ్తూ సౌరమండలాన్ని దర్శించండి. ఇంకా పైభాగాలకు వెళ్తూ అక్కడ అనంత చేతనా తత్వంలో, విశ్వాంతర తలంలో మీ ఇష్టదైవాన్ని దర్శించండి. ఇష్టదైవంలో లీనం కండి. మీ ఇష్టదైవాన్ని దర్శించండి. ఇష్టదైవంలో లీనం కండి. ఏది చూస్తున్నా మనలో ఉన్నటువంటి దివ్యతత్వమే అన్ని చోట్ల ప్రతిబింబమవుతూ పరావర్తనమవుతూ ఉంటుంది. ఆ సచ్చిదానంద స్థితిలో ఏదేని ఒక సంకల్పాన్ని ఒక 5 మార్లు మననం చేసుకోండి. ఏదేని ఒక సంకల్పాన్ని 5 మార్లు మననం చేసుకోండి. మరింత శక్తివంతమై, తేజోవంతమై,
తిరుగు ప్రయాణం చేయండి. అలాగే కిందికి వస్తూ సౌరమండలాన్ని దర్శించండి. ఇంకా కిందికి వస్తూ దివ్యమైన భూమండలాన్ని దర్శించండి. ఇంకా కిందికి వస్తూ నీలి మేఘాలను దర్శించండి. ఇంకా కిందికి వస్తూ హిమశిఖరపు అగ్రభాగాల్ని దర్శించండి. ఇంకా కిందికి వస్తూ సాగరాలను, సెలయేళ్లను దర్శించండి. అలాగే కిందికి వస్తూ పచ్చని చెట్లు, అరణ్యాలు, కొండలు, కోనలు, జలపాతాలను దర్శించండి. అలాగే ముందుకు వెళ్తూ ఈ నగరాన్నంతా దర్శించండి. ఇంకా ముందుకు వస్తూ మన చుట్టూ ఉండే ప్రదేశాన్నంతా దర్శించండి. ఇప్పుడు భగవంతుడు ప్రసాదించినటువంటి మన దివ్య శరీరంలోనికి చేరుకోండి. మన సంకల్పాన్ని ఈ భౌతిక ప్రపంచంలో అమలు చేయుటకు మనకు ఒక్కమారు దీర్ఘ శ్వాస తీసుకొని ఓంకారాన్ని ఉచ్చరించండి. శ్వాస తీసుకోండి. నెమ్మదిగా రెండు చేతులు బాగా రాపిడి చేయండి. కళ్ళు తెరవద్దండి ఎవరు. రెండు చేతులు బాగా రాపిడి చేసి ఆ వేడి స్పర్శను ముఖానికి అంతటికి మసాజ్ చేసుకోండి. రెండవసారి చేతుల్ని బాగా రాపిడి చేయండి. బాగా రాపిడి చేయండి. బాగా వేడి పుట్టేలా రాపిడి చేస్తూ ఆ వేడి స్పర్శను కళ్ళ గుంతలపై ఉంచుతూ, కళ్ళకి ఎక్కువగా ఒత్తిడి చేయొద్దండి, ఆ స్పర్శను ఆస్వాదించండి. స్పర్శను ఆస్వాదిస్తూ నెమ్మదిగా చేతులు ముందుకు తెస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తూ బయటికి వచ్చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు గారి సార్కి, నాకు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నటువంటి నా ఫ్యామిలీకి అందరికీ మరొక్కసారి శ్రీనివాస్ గరమల్లా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ మేడం. మాకు ఇంతటి సమయాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అలాగే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో మనకు తెలియని విషయాలని ఎక్కడ తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే దాన్ని చాలా బాగా చెప్పారు. యోగా ద్వారా మనకున్న స్ట్రెస్ని ఎలా రిలీఫ్ చేసుకోవాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విత్ యువర్ పర్మిషన్ ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకోవచ్చా మేడం? ఓకే మేడం. ఓకే మేడం. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మేడంని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరైనా